హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి మెరిసిన మరొక యంగ్ బౌలర్. 5 వికెట్లతో గుజరాత్ టైటన్స్ వెన్ను విరిచిన యష్ ఠాకూర్. డిఫెన్స్‌లో మళ్లీ గెలిచిన ఎల్ఎస్‌జీ. వరుసగా జీటీకి ఇది రెండో ఓటమి. మళ్లీ బ్యాటింగ్‌లో చతికిలబడ్డ జీటీ. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దామా? టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఎల్ఎస్‌జీకి ఫస్ట్ ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఫస్ట్ ఓవర్‌లోనే ఉమేష్ యాదవ్ డీకాక్‌ని ఔట్ చేశాడు. అంతేకాకుండా తన రెండో ఓవర్‌లో పడికల్‌ని కూడా ఔట్ చేయడంతో ఎల్ఎస్‌సీ 18 రన్లకే 2 వికెట్లు కోల్పోయింది. దాంతో పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేసిన కేఎల్ రాహుల్ మరియు స్టోయినిస్ వికెట్ పడనివ్వలేదు కానీ రన్స్ కూడా పెద్దగా సాధించలేదు. గుజరాత్ టైటన్స్ బౌలర్స్ సూపర్ బౌలింగ్‌తో ఎల్ఎస్‌సీకి ఈజీ రన్స్ ఇవ్వలేదు. 13వ ఓవర్‌లో పెద్ద షాట్ ఆడిపోయిన రాహుల్ ఔట్ అయ్యాడు. అప్పటి స్కోర్ కేవలం 93 పరుగులే. దాంతో యాక్సెలరేషన్ ట్రై చేసిన స్టోయినిస్ కూడా 50 రన్లు కొట్టిన తర్వాత ఔట్ అయ్యాడు. లాస్ట్‌లో బడోని మరియు పూరన్లు కొన్ని బౌండరీస్ కొట్టి మంచి ఫినిష్ ఇవ్వడంతో ఎల్ఎస్‌జీ 20 ఓవర్లలో 163 పరుగులు రెస్పెక్టబుల్ టోటల్ చేసింది. దాంతో 164 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన జీటీకి గిల్, సుదర్శన్ మంచి స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లే లాస్ట్ బాల్‌కి గిల్ ఔట్ అవడంతో జీటీ ఇన్నింగ్స్ గాడి తప్పింది. వెంటనే విలియమ్సన్ బిష్నోయ్ పట్టిన సెన్సేషనల్ క్యాచ్‌కి ఔట్ అయితే, కృణాల్ పాండ్యా ఒకే ఓవర్‌లో సుదర్శన్ మరియు కొత్త కుర్రాడు శరత్‌ని ఔట్ చేశాడు. కృణాల్ పాండ్యా నాల్కండే వికెట్ కూడా తీసి 4 ఓవర్లలో కేవలం 11 రన్లు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అక్కడి నుంచి యష్ ఠాకూర్ అద్భుతమైన స్పెల్ వేయడంతో జీటీ బ్యాటర్స్ ఎటువంటి ప్రభావం చూపలేదు. దాంతో 130 పరుగులకే జీటీ ఆలౌట్ అయింది. రాహుల్ తన యంగ్ బౌలర్స్‌తో స్కోర్స్‌ని అద్భుతంగా డిఫెండ్ చేస్తున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో 18 మ్యాచ్‌ల్లో ఎల్ఎస్‌సీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, అందులో కేవలం 2 సార్లు మాత్రమే ఓడిపోయింది. 15 మ్యాచ్‌లు నెగ్గింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్‌గా నిలిచింది. ఎక్సలెంట్ బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసిన యష్ ఠాకూర్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.